హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం టమాటో ఎగ్ కర్రీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోకి కొద్దిగా సాల్ట్ వేసానండి. ఆ సాల్ట్లో ఎగ్ వేసినామంటే మనకి పెనంకి అంటుకోకుండా ఎగ్ మంచిగా ఫ్రై అవుతుంది. దానికని సాల్ట్ వేసుకున్న ఆయిల్లో ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాము. మరీ ఎక్కువ చేసుకున్నామంటే రబ్బర్ లాగా అయిపోతాయండి. దానికని ఇంతవరకు వస్తే సరిపోతుంది. ఎగ్గులు తీసి ప్లేట్లో పెట్టేసుకుంటాం. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు పెట్టుకుంటామండి. ముందుగా సోంపు, వెల్లుల్లిపాయలు తీసుకున్నా. ఇప్పుడు శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. మంచిగా కలర్ వచ్చేంత వరకు చేసుకున్నా అంటే కరివేపాకు కానీ వేసుకున్నా. మంచిగా వెల్లుల్లిపాయలు అంతా బాగా పోపు వేగింది కదా. ఇందులోకి ఉల్లిపాయలు ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకొని వేసుకున్న, సన్నగా కట్ చేసుకున్నవి. ఇవి కానీ బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటాం. ఇందులోకి ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు వేసుకున్నానండి. మనకి మిరప్పొడి వచ్చేసి మన కారానికి తగినంత వాళ్ళు ఇష్టంగా వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ అయితే మనకి థిక్నెస్ ఇస్తుంది. మంచిగా కొంచెం ఎక్కువ కర్రీ ఎక్కువ కనబడుతుంది అన్నంలో తినేటప్పుడు. ఇప్పుడు టమాటాలు ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకున్నా సన్నగా. ఈ టమాటాలు మంచిగా కరిగేలాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. మూత పెట్టి బాగా ఒక 3 మినిట్స్ ఉడికించుకున్నామండి. మంచిగా ఉడికినాయి టమాటో కానీ. ఆయిల్ బాగా పైకి వచ్చింది చూడండి. టమాటా బాగా ఉడికిందంటే అట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ వేసేసుకుంటాం. ఇందులో నేను వాటర్ వేయకుండా చేస్తున్నానండి. మీరు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. వాటర్ వేయకుండా చేసి ఇది ఒక టేస్ట్ ఉంటుంది. మనం వాటర్ వేసుకున్నామంటే టేస్ట్ మారుతుందండి. నేనైతే ఈరోజు వాటర్ వేయకుండా చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటాం. చాలా టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. నేను కానీ రైస్లోకి ఎంజాయ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఎగ్ తీసుకొని అన్నంలో కలిపి చట్నీతో తింటుంటే అసలు ఎంత బాగుందంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇది చెప్తే అర్థం కాదు. మీరు ఒకసారి చేసి తిన్నారంటే మీకే తెలుస్తుంది ఎట్లునిందని. ఒకసారి ఇట్లా వాటర్ వేయకుండా చేసుకొని తిని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకైనా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, బాయ్.